ఏంటి సంగతులు, ఈ సీరియల్ ఇంత బాగా జరుగుతోంది, మీకు ఎప్పుడైనా ఈ సీరియల్లో ఒకవేళ హెక్టిక్గా ఉందబ్బా ఇంకొద్దు ఈ సీరియల్ చేయడం అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలా ఎందుకు అనిపిస్తుందండి. సో బేసికలీ ఇట్స్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. అంటే దీని ముందు చేసిన సీరియల్లో ఒక మాస్ క్యారెక్టర్ చేశాను. ఆల్రెడీ మీకు తెలుసు అవును, చాలా చేశారు. సో అది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేసి వచ్చిన వాడికి ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. సో ఇట్ ఈస్ వెరీ నైస్. ఇందులో కూడా కోపం ఎక్కువే అండి మీకు, ఏది రియాక్ట్ అయినా కూడా ఇలా చూస్తూ ఉంటారు. అదేం లేదు, ఎంత కోపం అంటే కోపం ఎంత ఉన్నా కానీ కోపం కాదు కానీ ఇది స్ట్రిక్ట్ పర్సన్ అనమాట. అంటే ఎలా అంటే అంత మీరే హ్యాండిల్ చేయాలి కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటూ ఉంటారు. చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషిని కదా. సో అందుకని అంత స్ట్రిక్ట్గా ఉండాలన్న ఇదిలో ఉంటాను అంతే. రియల్ లైఫ్లో అంత స్ట్రిక్ట్గా ఉంటారా? రియల్ లైఫ్లో అంత స్ట్రిక్ట్గా ఉంటానంటే నా పని నేను చేసుకుంటా అంతే, ఇంక వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు. సో ఈ సీరియల్ ఒప్పుకుంటున్నప్పుడు మీరు ఫస్ట్ ఏ పాయింట్ ఆఫ్లో మీరు నచ్చి ఈ సీరియల్ నరేషన్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు? చెప్పా కదా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. సో అంటే సీరియల్స్లో రెగ్యులర్గా ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం ఒక క్యారెక్టరైజేషన్ హిట్ అయిందనంటే సేమ్ దట్ కైండ్ ఆఫ్ జర్నర్ లేకపోతే దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రిపీటెడ్గా వస్తాయి అనమాట. సో అంటే మళ్ళీ కొత్తగా ట్రై చేయడానికి కూడా విల్ నాట్ గెట్ ఆపర్చునిటీస్, రేర్ అనమాట. అంటే మనకి అంటే ఇప్పుడు కంప్లీట్ ఒక 3-4 yearsలో నన్ను ఒక క్యారెక్టర్లో చూసి మళ్ళీ ఈ అబ్బాయి ఇంకో క్యారెక్టర్లో సెట్ అవుతాడా అని ఆలోచించడం కూడా చాలామంది ఆలోచించరు. సో అలా ఆలోచించి సో మహేష్ సెట్ అవుతాడు ఇది అన్నీ అనుకొని సో నన్ను నమ్మి నాకు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన సీతాకాంత్ గారికి ఫస్ట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. సో సీతాకాంత్ గారు చెప్పడం వల్ల ఇప్పుడు ఛానల్ వాళ్ళు కూడా ఓకే లెట్స్ ట్రై అని ఛానల్ వాళ్ళు థింక్ చేశాను కాబట్టి ఐఎమ్ ఛానల్ వాళ్ళు కూడా నేను వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అనమాట. సో అలాగా ట్రై చేయడం జరిగింది. సో దాని తర్వాత క్యారెక్టర్ మొత్తం అంతా చూసుకొని ఓకే మహేష్ సెట్ అవుతాడని అనుకొని సో వి క్యారీ ఆన్ విత్ ద ప్రాజెక్ట్. అంతే. సో మరి మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే ఒక యాక్టర్కి ఏంటంటే ఒక అనిపిస్తూ ఉంటుంది ఈ సీరియల్ వస్తే బాగుండు చేద్దాం అనుకోవడం వేరు, బట్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ అయితే నేను బాగా చేయగలను, ఇది నాకు వస్తే బాగుండు అనే ఒక డ్రీమ్ ఉంటుంది. అలా ఏం లేదండి. మనం సీరియల్ ఇండస్ట్రీలో మనకి క్యారెక్టర్స్ అనేవి ఎప్పటికీ మారుతూనే ఉంటాయి, రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. సో మన సీరియల్ ఇండస్ట్రీ చెప్పాలంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేయాలి అని అంటే అన్ని జర్నల్స్ ట్రై చేయాలనే ఉంటుంది నాకు కూడా. అంటే యాజ్ అన్ యాక్టర్గా నవరసాలు పండించాలన్నా కానీ ఏదైనా చేయాలన్నా కానీ సో మ్యాక్సిమం అన్నీ చేసే వచ్చాను. సో దాంట్లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ నాకు ఇది. సో దీని తర్వాత మళ్ళీ అంటే ఆల్రెడీ అమాయకంగా అయితే చేయలేదు, నేను ఇంకా అమాయకుడిది చేయలేదు. అంటే ఒక మాస్ చేశాను, ఒక మంచి లవ్లీ హస్బెండ్ చేశాను అండ్ రెస్పాన్సిబుల్ హస్బెండ్, రెస్పాన్సిబుల్ సన్, ఇలాగా కుర్రోడిగా చేశాను. అంటే యాంగ్రీ యంగ్ బాయ్ లా చేశాను అనమాట. ఆది అమ్మతో అడ్డంగా నరికేస్తా టైప్. అవును. అవి చేసి ఇప్పుడు పక్క బిజినెస్ మ్యాన్. సో దీంట్లో ఒక లవ్. అంటే ఇందులో లవ్ కంటే మీకు ఒక ప్లే బాయ్ లైక్ అలాంటి కైండ్ ఆఫ్. మనం ప్లే బాయ్ టైప్ కాదు దీంట్లో. మనం ఏంటంటే అమ్మాయిని చూడంగానే కోపం వచ్చే టైప్. అవునా? నిజమే, అది మాత్రం నిజం. ఏడిపించే రకాలు. ఐ హేట్ గర్ల్స్ అనమాట. ఎందుకు అట్లా? ఐ హేట్ గర్ల్స్ కాదు, ఐ హేట్ మ్యారేజెస్. ఓకే, మ్యారేజెస్ అంటే పడదు. అమ్మాయిలంటే పడకపోవడం కాదు, అమ్మాయిలు పడతారు. మ్యారేజ్ ఇష్టం లేదంటే అర్థం ఏంటి? అమ్మాయిలు పడకపోవడం అంటే పని చేసుకోవాలి కదండి. ఇప్పుడు నా ఆఫీస్లో అమ్మాయిలు ఉన్నారు, పని చేసుకుంటారు. ఇప్పుడు దానికి నాకు సంబంధం లేదు. మ్యారేజెస్ అంటేనే పడవు. అంటే ఒక లిమిట్, ఒక బౌండరీ చేస్తారనమాట అమ్మాయిలకి. ఆ బౌండరీ వరకే వాళ్ళు ఉండాలి. ఆ బౌండరీ దాటొస్తే మాడిపోతారు అంతే, మాడి మసిపోతారు. ఎందుకు మ్యారేజ్ మీద అలాంటి ఒపీనియన్ ఎందుకు పెట్టుకొని ఉన్నారు? అంటే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ప్రకారంగానే ఐ హేట్ మ్యారేజెస్ అనమాట. ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. ఇప్పుడు సీరియల్లో దగ్గర మీరు అడుగుతుంది అంటే సీరియల్లో కాదు, రియల్ లైఫ్లో అడిగా. నేను ఇప్పుడు సీరియల్ పరంగా చెప్తున్నానండి. రియల్ లైఫ్లో మ్యారేజ్, రియల్ లైఫ్ సేమ్ ఆన్సర్ అండి. నేను రియల్ లైఫ్ గురించి ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను రియల్ లైఫ్ లో మ్యారేజ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ యాస్టిస్ నా క్యారెక్టర్కి సంబంధించిన క్యారెక్టర్. స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు అదే చెప్పారు. అవును, సెట్ అవుతుంది. సో అంటే మ్యారేజ్ మీద ఒపీనియన్ మారడం అనేది అబ్బాయిలకి స్పెషల్గా ఏదన్నా ఇన్సిడెంట్ అయితేనే అలా మారుతుంది. సో మీకేంటి ఆ ఇన్సిడెంట్ అనేది? ఈ సీరియల్లో అయితే కనుక మా నాన్నగారు ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. అందువల్ల మా అమ్మగారు వెళ్ళిపోతారు ఇంట్లోంచి. సో అందుకని నేను ఒంటరిగా పెరగాల్సి వస్తుంది అనమాట. సో వచ్చిన అమ్మ కూడా నన్ను సరిగా చూసుకోదు కాబట్టి సో అమ్మ ప్రేమకు దూరం అయ్యాననే ఇదిలో
నాన్న నన్ను అర్థం చేసుకోకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నాడే అన్న కోపంతో నాకు మ్యారేజెస్ అంటే పడదు అన్న కాన్సెప్ట్. ఓకే, రియల్ లైఫ్లో తెలియదండి, మర్చిపోయా. అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ కూడా బౌండరీయా? అమ్మాయి అడగొద్దనా? అబ్బాయి అడిగితే చెప్తారు అది ఇంకా? అదేం లేదు, ఎవరు అడిగినా ఒకటే ఆన్సర్. అబ్బాయిలు అయితే అడగరు ఖచ్చితంగా, ఎరా మామ హ్యాపీ, ఓకే వద్దురా బాబు తల గోలా అని అంటారు. అంతేనా? చూస్తానండి ఏదో ఒక రోజు మీరే ఇదిగో నా పెళ్ళి అనూష రాండి అని పిలవకపోతారా? అప్పుడు చూడకపోతారా? నేనైతే పిలవనండి, పెళ్లి చేసుకోరా? పెళ్ళికి చేసుకున్నా కానీ పిలవను నేను. నా సిగ్గు దేశ్. ఎందుకు పిలవరు చెప్పండి? అమ్మాయిని పిలవరా? అసలు ఎవరిని పిలవను. పిలవకుండా పెళ్లి చేసుకుంటాను ఎవరు కావాలండి? నేను కావాలి, నేను పెళ్లి చేసుకుని పోయే అమ్మాయి కావాలి, నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా మా ఇంటి ఉంచు. తరపునాలు కావాలి, వాళ్ళ ఇంటి తరపునాలు కావాలి, అంతే. నాకు ఇంకెవరు అవసరం లేదు, అంతే, ఫ్రెండ్స్ ఎవరు అవసరం. ఎవరు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి మహేష్ గారి ఫ్రెండ్స్ అందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటా, నేను ఎవరిని పిలవ. పర్టికులర్గా నేమ్స్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ని. అందరికి తెలుసండి, మా వాళ్ళందరికీ తెలుసు నా ఫ్రెండ్స్ ఎవరని. ఓకే. వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం.